శివాలయంలోకి భూతాలు పిశాచాలు శివుడి దగ్గరికి వస్తాయని మీలో ఎంతమందికి తెలుసు? అవును, మీరు విన్నది నిజమే. మన హిందూ పురాణాలు ఆచారాల ప్రకారం ఏ భూతాలు దెయ్యాలు అయినా సరే మన హిందూ ఆలయంలోకి ప్రవేశించలేవు. ఎందుకంటే మన హిందూ ఆలయాలు అన్నీ క్షుద్రశక్తులను భూత ప్రేతాలను అన్నింటినీ కూడా తరిమి కొట్టే శక్తులను కలిగి ఉంటాయి. కానీ ఒక్క శివాలయంలో మాత్రం అలా కాకుండా భూతాలు ప్రేతాలు చనిపోయి భూమి మీద ఉన్న ఆత్మలు అన్నీ కూడా శివాలయంలోకి ప్రవేశించగలవు. ఎందుకంటే ఆ భూతనాథుడు పంచభూతాలకి అధిపతి అయినటువంటి ఆ మహాశివుడు వీళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తాడు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి మంచి చెడు అనే భేదం ఉండదు. అందరినీ కూడా సమానంగా తండ్రిలాగా చూసుకుంటాడు, అంగీకరిస్తాడు. అయితే గొప్ప ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే మధ్యప్రదేశ్లోని మొరైనా జిల్లాలో కాకన్మాత్ అనే ఆలయం ఉంది. ఈ శివాలయాన్ని ఒక్క రాత్రిలో ఆ భూత ప్రేత పిశాచాలు దెయ్యాలు నిర్మించాయని అక్కడ చెప్తారు. ఆ మహాశివుడి మీద అపారమైన భక్తి శ్రద్ధలతో ఆ దెయ్యాలు అన్నీ కూడా రాళ్లను మోసుకుంటూ రాత్రంతా ఈ ఆలయాన్ని నిర్మించాయంట. ఆ పరమేశ్వరుడు చాలా శాంతి స్వరూపుడు. తన భక్తులు కష్టపడుతుంటే అస్సలు తట్టుకోలేని జాలి గుణం కలిగినవాడు. ఆ స్వామిని నమ్ముకుని ఉన్నవారి పట్ల అతని ప్రేమ దయ మన చుట్టూ ఒక రక్షణ కవచంలాగా ఉంటుంది. అందుకే మనలో చాలామందికి ఈ కైలాసవాసుడు ఆరాధ్య దైవం. భూతాలు అయినా మనిషి ప్రాణాలు అయినా ఆ శివుడికి అంతా ఒక్కటే. మీకు ఈ పరమేశ్వరుడు ఇష్టం అయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమః శివాయ.